మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. ఇంకో మాట చెప్పడం మర్చిపోయాను. ఇవాళ్ల కోడళ్ళు ముగ్గురు గొడవ పడ్డారు. ఈ విషయం చెప్పి మీ దంపతుల మధ్య దూరం పెంచడం నా ఉద్దేశం కాదు. కానీ ఆ ముగ్గురి మధ్య దూరం పెరుగుతున్నట్టు నాకు అనిపించింది. మేఘన నాలాగే టక్కున మాట జారుతుందమ్మా. ఒక్కతే కూతురు కదా, కొంచెం గారాబంగా పెరిగింది. మిగతా వాళ్ళు మాత్రం వాళ్ళింట్లో గారాబంగా పెరిగి ఉండరా? చిన్నవాళ్ళని ఒక మాటని వాళ్లతో అనిపించుకుంటే పెద్దరికం ఏముంటుంది? అది మేఘనకి ఎన్నోసార్లు చెప్పాను. అయినా ఈ ఇంట్లో అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వస్తున్నప్పుడు తోడికోడళ్ల మధ్య రావడం సహజమే. కానీ ఉమ్మడి కుటుంబంలో ఏం జరిగినా ఒకరికొకరు సర్దుకుపోవాలి. ఎవరి భార్యకి వాళ్ళ అర్థమయ్యేలా చెప్పి మళ్ళీ ఇది రిపీట్ కాకుండా చూసుకోండి. ఇక మీరు వెళ్ళండి. గుడ్ నైట్ అమ్మా. గుడ్ నైట్. గుడ్ నైట్. పెళ్లి పనులు చాలా ఉంటాయి ఉషా. పసుపు కొట్టడం దగ్గర నుంచి ఇంటి ఆడపడుచుండాలి. ఆడపడుచుని మించిన దేవత లేదు, అల్లుని మించిన చుట్టూ లేడు అంటారు. మీరిద్దరూ దగ్గరుండి రవి పెళ్లికి ఏ లోటు రాకుండా చూసుకోవాలి. పెళ్లి ఇక్కడే కదమ్మా, అన్నయ్య ఇక్కడే ఉంటున్నాడు కాబట్టి ఊళ్ళో కార్డ్స్ ఇచ్చి పెళ్లి పనులన్నీ ఇక్కడే మొదలు పెడదాం. నువ్వెలా చెప్తే అలాగే. నీ అవైలబిలిటీ కోసం మీ అత్తగారింటి ముందు చేసుకోమన్నా అలాగే చేసుకుంటాను. అప్పుడు అక్షింతలు నీకు కాదురా, నాకు పడతాయి. అమ్మా. ఏంటమ్మా? పెళ్లి ఘనంగా చేయాలని తాహతకు మించి ఖర్చులు పెట్టుకోకండి. అప్పుల పాలైతే కొత్తగా పెళ్ళైన వాడు ఇబ్బంది పడతాడు, సంతోషంగా ఉండలేడు. అన్నయ్య, నీకు కూడా చెప్తున్నాను, ఆడంబరాల కోసం అప్పులు చేయొద్దు. అలాగే లేవే, నేను పెళ్లి కోసం ఒక బడ్జెట్ పెట్టుకున్నాను. అది కూడా మన కాలేజ్ దగ్గర ఆఫీస్ ఉంది కదా, దాని దగ్గర చిట్టి వేశాను కదా, ఆ డబ్బులే. అవునుషా, అల్లుడుగారు ఇంకా లేవలేదా? కిరణ్ నిద్ర లేస్తేనే ప్రపంచం మేలుకుంటుంది. ఆయన ఎప్పుడో లేచారు. బావకొకసారి ఫోన్ ఇస్తావా? మాట్లాడతాను. ఒక్క నిమిషం. ఏవండి, ఏవండి. అమ్మ అన్నయ్య వీడియో కాల్లో ఉన్నారు. అన్నయ్య మీతో మాట్లాడతారట. హాయ్ రవి. గుడ్ మార్నింగ్ బావగారు. గుడ్ మార్నింగ్. సారీ, నీ పెళ్లి చూపులకి రాలేకపోయాను. కొంచెం ఆ రోజు బిజీగా ఉన్నాను, ఏమనుకోకు. పర్వాలేదు బావగారు. అన్నట్టు ఆ అమ్మాయి ఫోటో చూశాను, చాలా బాగుంది. కంగ్రాట్స్. థ్యాంక్స్ బావగారు. సరే అమ్మా, ఉంటాను. మంచిదమ్మా. బాయ్. బాయ్. ఏంటి ఈరోజు చాలా ఉత్సాహంగా ఉన్నట్టున్నావు? వాళ్లకు మాత్రం మనం తప్ప ఎవరున్నారు? పెళ్లి పనుల్లో కాస్త తోడుగా ఉండమని అమ్మ అడుగుతోంది. మరి నువ్వేమన్నావు? తోడుగా ఏంటి, నీడగా కూడా ఉంటాను అంటున్నాను. ఈ మధ్య రైమింగ్ లో మాట్లాడడం నీకు ఎక్కువైంది. రైమింగ్ అంటే గుర్తొచ్చిందండి. మీకు తెలుసా, రమ్య కూడా మంచి మంచి కవితలు రాస్తుందంట. నైస్. తను భావ సౌరభాలు అని ఒక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసింది. దానికి నన్ను అడ్మిన్ గా ఉండమని బలవంతం చేస్తోంది. కానీ నాకు కుదరదని ఖచ్చితంగా చెప్పాను. కవిత్వం రాయడం మానేసినట్టు వాళ్ళకి చెప్పడం ఎందుకని. కవిత్వమే కాదు, ఏ కళ అబ్బినా అది మరుగున పడిపోకూడదు. కానీ అత్తయ్య గారికి ఇష్టం ఉండదు కదా. నేను 2 పాటలు పాడాను, అమ్మకు తెలిసిందా?
నువ్వు ఆ గ్రూప్లో అడ్మిన్గా ఉన్న విషయం నాకు తప్ప అమ్మకి ఎలా తెలుస్తుంది? నీ భావుకత్వం వంటగదిలో ఆవిరైపోకూడదు, నాకు చేసే సేవల్లో కనుమరుగైపోకూడదు. సరస్వతి కటాక్షం ఉంటే తప్ప ఇలాంటి కళలు అబ్బవు. ఇప్పుడు ఒక ఉషా రాస్తే మహా అయితే ఒక 100 కవితలు రాయొచ్చు. అదే రమ్య లాంటి వాళ్ళు 100 మంది రాస్తే వాళ్ళందరినీ నువ్వే తయారు చేసినట్టు అవుతుంది. మీ అమ్మాయిలంతా ఎక్కువ సున్నితంగా ఆలోచిస్తారు కాబట్టి మంచి కవితలు ఎన్నో పుట్టుకొస్తాయి. ఒకసారి ఆలోచించు. చెప్పండి అనంత్ గారు. ఓ భవదీయుడు, విధేయుడు, సోదరుడు. ఈ డూడూలు ఎందుకు అనంత్ గారు? విషయం చెప్పండి. మా రమ్య కన్యాశుల్కం అడుగుతుంది. అవునా? రొక్కం కావాలా? నిక్కముగా రొక్కము అక్కర్లేదని నొక్కి ఒక్కనిస్తున్నాను. ఈ టంగ్ ట్విస్టర్లు మనకేలా? ఏం కావాలంట? రమ్యనే అడగండి. హలో హలో, అర్ధముగుడు హియర్. నాకు కన్యాశుల్కం కింద ఒకటి కావాలి. చిత్తం. లేదంటే పండక్కో పబ్బానికో మా అన్నయ్య పిలుద్దామన్నా పిలవనివ్వవా ఏంటి? చిచి, నేను అలాంటి గంప గయ్యాళ్ళిని, రంప రాకాసిని కాను. నిన్న మీకు చెప్పాను కదా, మీరు ఎలాగైనా భావ సౌరభాలు గ్రూప్ కి అడ్మిన్ గా ఉండాలి. ఎలాగైనా ఉండను, ఇలాగైనా ఉండను. ప్లీజ్ 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 ప్లీజ్. ఉషా గారు, సరస్వతి కటాక్షం ఉంటే తప్ప ఇలాంటి కళలు అబ్బవు. కవిత్వమే కాదు, ఏ కళ అబ్బినా అది మరుగున పడిపోకూడదు. కాదనకండి, మీలాంటి మంచి కవిత్రి ఆధ్వర్యంలో ఎంతో మంది వర్తమాన కవిత్రులు పుట్టుకొస్తే ఆ పేరు మీకే కదండి. ఆ తృప్తి వేరు కదండి. సరే సరే, మా వారు కూడా మీలాగే ఎంకరేజ్ చేస్తున్నారు. పూర్వజనుల కోరిక మేరకు భావ సౌరభాల గ్రూప్ కి అడ్మిన్ గా ఉండడానికి అంగీకరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే ఓకే. థ్యాంక్ యూ ఉషా గారు. మీరు మంచివారు, సహృదయులు. మీరు అబ్బబ్బబ్బా, పొగడ్తలు ఆపండి. నేను ప్రస్తుతానికి ఉంటాను అనంత్ గారు, పనుంది. బాయ్. ఈ మధ్య బల్లిలా పొంచుంటే అద్భుతమైన విషయాలు తెలుస్తున్నాయి. ఈ అనంత్ అనేవాడు మళ్ళీ ఎంటర్ అయ్యాడు కాబట్టి ఉషాని ఇంటి నుంచి పంపించడానికి ఇదో అవకాశంగా మార్చుకోవచ్చు. ఎస్. అమ్మా, నానా, చెప్పు మేఘనా. నాకొక నమ్మకస్తుడు కావాలి. అలాగేనమ్మా.